నిన్నటి సంఘటన కావలి పట్టణాన్ని శోక సముద్రంలో నింపింది. మన కావలి పట్టణ వాసి సోమిశెట్టి మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్కి వెళ్లడం, ఆ విహారయాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాద దాడిలో వారు మరణించడం, మన కావలి ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం మనందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం. దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు పెట్టలేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి 27 మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం. ముఖ్యంగా మన కావలి పట్టణానికి సంబంధించినటువంటి మధుసూదన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖజీవనం సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రేపటి రోజున వారు చేసేటువంటి అంతిమ క్రియల్లో నేను కూడా పాల్గొనడానికి రేపటి ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కావలి కూడా బయలుదేరిపోతున్నాను. తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి